అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ గూడా. ఈరోజు రామంతపూర్‌కి సంబంధించినటువంటి ఆయుష్ ఎవరైతే వైద్య విద్యార్థులు, తర్వాత వైద్యులు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఈరోజు ఐదో రోజు అయినప్పటికిని గూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నప్పటికిని గూడా శాంతియుతంగా ప్రభుత్వం దీని గురించి స్పందించడం గానివ్వండి, దీనికి సంబంధించినటువంటి ఏదైతే స్టైఫండ్ ఇష్యూ జరుగుతూ ఉందో, ఆ స్టైఫండ్ ఇష్యూకి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వ పెద్దలు ఎవరూ గూడా దీని మీద అధికారిక ప్రకటన చేయకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈరోజు ఎవరైతే ఈ వైద్య విద్యార్థులు ఆయుష్ గానివ్వండి, లేదంటే హోమియోపతి గానివ్వండి, తర్వాత అవి యునాని వీటికి సంబంధించినటువంటి జీవోస్ గానివ్వండి, ఏదైతే ఇప్పుడు జీవోస్ ఉన్నాయో దాన్ని మార్పు గురించి గానివ్వండి, అదే విధంగా ఇప్పుడు ప్రతి స్టేట్స్‌లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గానివ్వండి, తర్వాత నార్త్ స్టేట్స్‌లో గానివ్వండి, ఎక్కడైనా సరే పనికి తగ్గ వేతనం. ఇక్కడ ఆయుష్ విద్యార్థులకి ఏదైతే ఉందో వైద్య విద్యార్థులు గానివ్వండి, వైద్యులు గానివ్వండి, ఏదైతే ఉందో ఇది శ్రమ దోపిడీ. ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతుంది గానీ, సరైన పని దినాలకు సంబంధించినటువంటి సరైన వేతనం దక్కకపోవడం నిజంగా చాలా బాధాకరం. సో, ఈరోజు మేము ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నాం వీళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేయడం కోసం వచ్చాం. ఖచ్చితంగా న్యాయం ఎటువైపు ఉందో, ఖచ్చితంగా వీళ్ళ వైపు న్యాయం ఉంది కాబట్టి మేమంతా రావడం జరిగింది. ఖచ్చితంగా తెల్ల కోటుని ప్రొటెక్ట్ చేసుకోవడం నల్ల కోటుగా మా బాధ్యత. ఖచ్చితంగా వీళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. అదే విధంగా చివరి వరకు కూడా మేము అండగా ఉంటాం. అదే విధంగా వీళ్ళకి న్యాయ సహాయం కావాల్సి వచ్చినప్పటికీ కూడా, అదే విధంగా వీళ్ళకి ఏదైనా జ్యుడిషియరీకి సంబంధించి గాని అవసరమైతే ఏదైతే సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారిని కలవడానికి కూడా వీళ్ళు డెఫినెట్లీ మేము తప్పకుండా ట్రై చేస్తాం. ఖచ్చితంగా కలుస్తాం. వీళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్లో మేము కూడా భాగం అవుతాం. ఈరోజు అంటే సోషల్ ఇంజనీర్ అడ్వకేట్ ఇట్స్ నాట్ అన్ అడ్వకేట్, సో అడ్వకేట్ ఇస్ అన్ సోషల్ ఇంజనీర్. సో ఖచ్చితంగా సమాజంలో జరిగే ప్రతి అంశం కూడా మా పరిధిలోకి వస్తుంది కాబట్టి తప్పకుండా మేము ఈ విషయం గురించి చర్చిస్తాం. మేము ఎటువంటి న్యాయ సహాయం అందిస్తాం. వీళ్ళెవ్వరూ కూడా ఎటువంటి ఏ విధంగానూ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తలేరండి. మేము కూడా ఎవరిని గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తలేం. ఇక్కడ ఏంటంటే పీస్ఫుల్గా ఏదైతే న్యాయబద్ధమైనటువంటి నిరసన ఉందో అది గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు. సో ఇంతవరకు కూడా వీరి న్యాయబద్ధమైనటువంటి నిరసనకి అంటే ఎవరు కూడా స్పందించకపోవడం, ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా ఇంకా దీని గురించి చర్చించడం, వీళ్ళతో చర్చలు నడపకపోవడం కానీ ఉండే, వీళ్ళకి సంబంధించిన బాధల విషయంలో కానీ స్టైఫండ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇంతవరకు మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఇది నేను ఈ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని, అదేవిధంగా ఎవరైతే మిగతా మంత్రిమండలి ఉందో వాళ్ళందరినీ కూడా మేము అంటే వినయపూర్వకంగా కోరుకునేది ఒకటే, ఈ పీస్ఫుల్గా జరుగుతున్న ప్రొటెస్ట్లో ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే వైద్య విద్యార్థులు ఉన్నారో వైద్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. వీళ్ళు కేవలం పనికి తగ్గ వేతనం మాత్రమే అడుగుతున్నారు. అది వీళ్ళకి సంబంధించిందే కాదు, రాబోయే తరాల్లో ఎవరైతే ఆయుష్ విద్యార్థులు ఉన్నారో, లేదంటే ఎవరైతే యునానీ డాక్టర్స్ ఉన్నారో, హోమియోపతి డాక్టర్స్, వీళ్ళందరికీ రాబోయే భవిష్యత్తులో ఇది ఒక ఇన్నోవేషన్ కోసం, అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే శ్రమ దోపిడీ ఉందో దాన్ని రాబోయే తరాల్లో వాళ్ళు ఉన్నటువంటి తర్వాత వాళ్ళ జూనియర్స్ ఇది అనుభవించకుండా ఉండాలి. సో ఖచ్చితంగా ఇది న్యాయబద్ధమైంది. ఇప్పుడు పోరాడితే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పింది. సో వీళ్ళు పోరాడట్లేదు, శాంతియుతంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే దీన్ని స్పందించాలి. వీరికి సంబంధించినటువంటి సహాయం తప్పకుండా అందించాలి. వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ తప్పకుండా ప్రభుత్వం తీర్చాలి. ఏది వీళ్ళు ఆకాశంలో లేనిది ఏది అడగట్లేదు, లేదంటే వీళ్ళు చేసేది ఏది కూడా అక్రమం అన్యాయం కాదు. పనికి తగ్గ వేతనం, ఇది మేమెంతో మాకంత అన్నట్టుగా మేము చేసే పనికి తగ్గ వేతనాన్ని అంటే స్టైఫండ్ని అందించండి అని మాత్రమే కోరుతున్నారు. కాబట్టి ఇది న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది. ప్రభుత్వం దీని గురించి స్పందించాలి. ఎవరైతే ఈ ఆయుష్కి సంబంధించినటువంటి, యునానీకి సంబంధించి, హోమియోపతికి సంబంధించిన డాక్టర్స్, అదేవిధంగా వైద్య విద్యార్థులు ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో అది న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది. ఖచ్చితంగా దీనికి స్పందించాలి. వీరు కోరుకుంటున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లన్నింటినీ కూడా గవర్నమెంట్ తక్షణమే బేషరతుగా వీటన్ని నోటీస్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు 5 రోజులు 20 రోజుల నుండి స్పందించలేదు అధికారులు. అదే ఇక్కడ నేనేమంటానంటే, ఇప్పుడు ఒక ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ కానివ్వండి, లేదంటే ఏదైతే మిగతా ధర్నా చౌక్ దగ్గర జరిగినటువంటి ధర్నా చౌక్లో కానివ్వండి, ఇక్కడ రోడ్డు మీదకి వస్తేనే మీరు పనులు చేస్తారా? అంటే మిమ్మల్ని విమర్శిస్తేనే మీరు పనులు చేస్తారా? లేదంటే మీ మీద మట్టేస్తేనే, లేదా మీ మీద బురద జల్లితేనే పనులు చేస్తారా? దయచేసి ఇక్కడ ఎవ్వరూ కూడా అంటే హింసకు పాల్పడట్లేదు, ఎవరూ కూడా హింసాత్మకమైనటువంటి ఘటనలకు పాల్పడట్లేదు. వీళ్ళు శాంతియుతంగా వాళ్ళకి కావాల్సిన
విషయాన్ని ప్రభుత్వానికి సవినయంగా, గౌరవంగా, మర్యాదపూర్వకంగా మాత్రమే తెలియజేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించాలి. నోటీస్ పీరియడ్ అయినప్పటికీ కూడా 5 రోజుల నుంచి నిరవధికంగా వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఇది న్యాయబద్ధమైనది. ఖచ్చితంగా దీన్ని కోర్టు మెట్ల వరకు ఎక్కించుకోవద్దు. దయచేసి ప్రభుత్వాలన్నిటి కూడా రిక్వెస్ట్ చేసి మేము ఒకటే చేతులు జోడించి చెప్పేది ఒకటే ఏంటంటే ఈ ప్రొటెస్ట్ ని శాంతియుతంగా మాత్రమే జరగడానికి మీరు సహకరించండి. అంటే ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణ అత్యంత తక్కువ ఉంది. అంటే వేరే ఏపీకి చూసుకునే తెలంగాణ రాష్ట్రం అంటేనే లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం కాదు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏమి దివాలా తీసిన రాష్ట్రం కాదు. తెలంగాణ రాష్ట్రం క్యాపిటల్ ఏదైతే ఫినాన్షియల్ క్యాపిటల్ ఉందో ఆ ఫినాన్షియల్ క్యాపిటలే మన భారతదేశానికి ఆయువు పట్టు లాంటిది. అదే భౌగోళికంగా కానివ్వండి, జియోలాజికల్ గా కానివ్వండి, అదే విధంగా వనరుల పరంగా చూడండి, మీరు మానవ వనరుల దగ్గర నుంచి, సహజ వనరుల దగ్గర నుంచి, భౌగోళిక పరిస్థితుల దగ్గర నుంచి, వ్యాపార సామ్రాజ్యాల దగ్గర నుంచి, ఐటీ కంపెనీల దగ్గర నుంచి, బడా వ్యాపారవేత్తల దగ్గర నుంచి అందరూ ఉన్నటువంటి రాష్ట్రం మన ధనిక రాష్ట్రం. మనదే లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఏం కాదు. వీళ్ళు ఆ కోరుకుంటున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి ఒక చిన్న స్టైఫండ్ ఇంక్రిమెంట్ వాళ్ళు ఏం అడగట్లా. 1000 లక్షలు దోచేసి ఇవ్వమని చెప్పేసి అంట్లా. మేము చేసే పనికి చట్ట ప్రకారంగా మాకు ఇవ్వాల్సింది ఏది స్టైఫండ్ రూపంగా. వాళ్ళు వాటితో జల్సాలు చేసుకోవడానికో, సరదాలకు వెళ్ళడానికో, సినిమాలకి షికార్లకో కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు భరించడం కోసం. ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు ఏవైతే మీరు చూడండి, ఇంతకు ముందు 2017లో ఎలా ఉండేదంటే కిలో చికెన్ 120 రూపీస్ ఉండేది. మరి పరిస్థితి ఈ రోజు అలానే ఉందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ రాష్ట్రం అంతా లోటు బడ్జెట్ లో ఉందని చెప్పేవాళ్ళు. మరి ఈ రోజు పరిస్థితి అలా ఉందా? నిధులు, నీళ్లు, నియామకాలు అనే ఉద్దేశంతోనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి నియామకాల విషయంలో నియామకాలు జరిగిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో అవి కేటాయించకపోవడం నిజంగా చాలా బాధాకరం. సో ఇక్కడ ఎవరిని మేము బ్లేమ్ చేస్తలేము, ఎవరి మీద దుమ్మెత్తి పోస్తలేము, ఎవరి మీద మేము బురద జల్లట్లేదు. గవర్నమెంట్ ని విద్యార్థుల తరపున, అదే విధంగా వైద్యుల తరపున, ఎవరైతే యునాని, ఆయుష్, హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు విద్యార్థులు, వాళ్ళ తరపున వీళ్ళు రిక్వెస్ట్ యూ, మిమ్మల్ని కేవలం వేడుకుంటున్నాం అంతే. సో దయచేసి ప్రభుత్వాలు స్పందించి వీళ్ళు చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి నిరసనకి ఖచ్చితంగా మీరు జవాబు చెప్పాల్సిందే. వీరికి సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని బేషరతుగా చేయాల్సిందే. వీటిని మరొక జంతర్ మంతర్ లాగా దయచేసి రూపాంతరం చెందొద్దని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.